మన పాలిటిక్స్ అవినీతి అనే బురదలో ఎంతలా కూరుకుపోయాయో అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద స్కామ్ల దాకా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఒక్క కథ చాలు. ఇది ఊరికే ఎవరో చేసిన ఆరోపణ కాదు, ఓ చేదు నిజం. సరే, ఆ కథేంటో, దాని లోతుపాతులేంటో చూద్దాం. అయితే ముందుగా ఒక విషయం స్పష్టం చెయ్యాలి. మనమిప్పుడు మాట్లాడుకోబోయేది ఎక్కడో వాట్సాప్లో వచ్చిన పుకారు కాదు. అలాగే సోషల్ మీడియాలో ఎవరో కావాలని క్రియేట్ చేసి వైరల్ చేసిన స్టోరీ కూడా అస్సలు కాదు. మరేంటిది? ఇది సాక్షాత్తు ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ఈనాడులో వచ్చిన ఒక కథనం. సో ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. అసలీ కథలో ఉన్న ట్విస్టేంటో తెలుసా? ఇక్కడ గొడవ పడుతున్నది ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. వాళ్ళిద్దరూ వేర్వేరు పార్టీలు అనుకుంటే పొరపాటే. ఇద్దరూ ఒకే పార్టీ, ఒకే సామాజిక వర్గం. అయినా సరే కేవలం ఓ 10% కమిషన్ కోసం ఒకరినొకరు బెదిరించుకునే స్టేజికి వెళ్ళిపోయారు. అంటే ఆలోచించండి, ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, మన సిస్టమ్ ఎంతలా పాడైపోయిందో చెప్పేందుకిదొక ఉదాహరణ అంతే. సరే, ముందుగా ఆ 10% కమిషన్ కథేంటో చూద్దాం. అసలు ఒక డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎలా ఒక పొలిటికల్ తుఫానుగా మారిందో చూద్దాం. విషయమేంటంటే, అనంతపురం ఎంపీగారికి చెందిన ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి గుంతకల్ ఏరియాలో దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన ఒక రైల్వే కాంట్రాక్ట్ వచ్చింది. అంత బానే ఉంది. పనులు మొదలు పెడదామనుకుంటున్న టైంలో అక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయ్యింది. పనులు స్టార్ట్ అవుతున్నాయి అనగానే లోకల్ ఎమ్మెల్యే వర్గం నుంచి ఎంపీ గారి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ డిమాండ్ చాలా సింపుల్ అండ్ క్లియర్. మా ఏరియాలో పనిచేస్తున్నారు కదా, మాకొక 10% వాటా కావాలి. 10%. వినడానికి సింపుల్గా ఉన్నా అమౌంట్ చిన్నదేమీ కాదు. 7 కోట్లలో 10% అంటే ఏకంగా 70 లక్షల రూపాయలు. మొదట ఇదొక రిక్వెస్ట్లా మొదలయింది, కాని రాను రాను దాని స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇక ఇక్కడ నుంచి కథ మరో మలుపు తిరిగింది. బెదిలింపులు మొదలయ్యాయి. మధ్యలో కొందరు సర్ది చెప్పాలని చూసినా అది ఫెయిలయ్యింది. సమస్య తగ్గకపోగా ఇంకా పెద్దదయింది. కొన్ని రోజుల తరువాత మళ్లీ ఫోన్ కాల్. ఈసారి వాయిస్లో రిక్వెస్ట్ లేదు, వార్నింగ్ మాత్రమే ఉంది. వాళ్ళేమన్నారంటే, చూడండి, మీరు ఎంపీ అయినా సరే, ఇంకెవరైనా సరే, మా ఏరియాలో పని చెయ్యాలంటే 10% ఇవ్వాల్సిందే. ఆ 70 లక్షలు మర్యాదగా పంపించేయండి. ఈ విషయం కాస్త పార్టీ హైకమాండ్ దాకా వెళ్ళింది. వాళ్లు ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పాలని చూశారు. కాని ఏం లాభం? ఎమ్మెల్యే వర్గం నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇంకా షాకింగ్గా ఉంది. పార్టీ అధిష్టానం చెప్పినా మాకు సంబంధం లేదు, ఇక్కడ మా మాటే ఫైనల్, డబ్బులు ఇవ్వలేదంటే పనులు జరగవు, మీ సామాను కూడా ఎతికెళ్ళిపోతామని వార్నింగ్ ఇచ్చారు. ఫైనల్గా ఏమైంది? పార్టీ సిస్టమ్ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఎంత దారుణమంటే, ఒక పార్లమెంటు మెంబర్ తన సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచరుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి పోలీసుల దగ్గరికి వెళ్లాల్సొచ్చింది. ఆలోచించండి, పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందో. సరే, ఈ ఒక్క సంఘటనను పక్కన పెడితే ఇది మన మొత్తం సిస్టమ్ గురించి కొన్ని చాలా సీరియస్ ప్రశ్నలను మన ముందుంచుతోంది. మొదటి ప్రశ్న, అసలు ప్రజలు ఒక ఎంపీని ఎందుకెన్నుకుంటారు? చట్టాలు చేయడానికి, తమ తరపున పార్లమెంట్లో మాట్లాడటానికి. అంతేగాని ఇలా ప్రభుత్వ కాంట్రాక్టులు చేయడానికి కాదు కదా. అసలు ఒక ప్రజాప్రతినిధి కాంట్రాక్టర్గా పనిచేయటం నైతికంగా కరెక్టేనా? ఇక రెండో ప్రశ్న, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో జరిగే ప్రతి ప్రాజెక్ట్లో ఇలా వాటా అడగటం ఎంతవరకు కరెక్ట్? ఇది డెమోక్రసీనా లేక బహిరంగ దోపిడీనా? ఎందుకంటే ఇలా కమిషన్లకే డబ్బులు పోతే ఇక క్వాలిటీ వర్క్ ఎక్కడ జరుగుతుంది? అందుకే కదా మనకు నాసిరకమైన రోడ్లు, కూలిపోయే బిల్డింగ్లు మిగినేది. సరే, మూడో ప్రశ్న, ఇదంతా జరుగుతుంటే పొలిటికల్ పార్టీలు ఎందుకు సైలెంట్గా ఉంటాయి? ఎందుకు యాక్షన్ తీసుకోవు? బహుశా ఆ అవినీతి సిస్టంలో అందరూ భాగస్వాములే కాబట్టేనా? వాళ్ల మౌనం ఈ తప్పును ఒప్పుకున్నట్టే కదా. ఇక చివరిగా మనం అంటే ప్రజల పాత్ర ఏంటి? మన మౌనాన్ని ఎప్పుడు వీడాలి? చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, చాలామంది మా పార్టీ, మా కులం అని గట్టిగా మాట్లాడతారు, కాని వాళ్ల జీవితాలను డైరెక్ట్గా పాడు చేస్తున్న ఈ అవినీతి గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. దాన్ని చాలా లైట్ తీసుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన ఇంటి ముందు రోడ్డు మీద గుంతలెందుకున్నాయి? గవర్నమెంట్ బిల్డింగులు ఎందుకు అంత నాసిరకంగా ఉంటున్నాయి? ప్రాజెక్టులు ఎందుకు ఏళ్ల తరబడి సాగుతున్నాయి? వీటన్నిటికీ మూల కారణం ఇదే కమిషన్ల కల్చర్. ఈ అవినీతి అనేది ఎక్కడో ఆకాశంలో లేదు,
మన రోజువారీ జీవితంలోనే ఉంది. చివరగా ఒక్క మాట. ఈ దేశాన్ని పాడు చేస్తున్నది కేవలం అవినీతి రాజకీయ నాయకులే కాదు, వాళ్లని చూసి చూడనట్టు వదిలేస్తున్న మనం మౌనం కూడా. అందుకే పార్టీలకన్నా కులాలకన్నా ప్రశ్న చాలా ముఖ్యం. ప్రశ్నించడమే అసలైన ప్రజాస్వామ్యం.